ఈ రోజు మన ఛానల్లో శనగల ప్రసాదం ఎలా చేయాలో తెలుసుకుందాం. శనగల ప్రసాదానికి శనగలు 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని శనగలు ప్రెషర్ కుక్కర్లో వేసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్కు మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని రెండు విజిల్లు వచ్చేంతసేపు వెయిట్ చేయాలి. రెండు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ తీసుకొని నీళ్లు వడగట్టుకోవాలి. వడగట్టుకొని వేరే దాంట్లోకి మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత ఇప్పుడు పోపుకు తయారు చేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక తగినంత నూనె పోసుకొని ఈ పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, తర్వాత మిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఆకు, ఎల్లిపాయలు అన్నీ వేసి ఉల్లిగడ్డలు కొంచెం గోలేంత వరకు వేయించుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత వడగట్టుకున్న శనగలు అందులో వేసుకోవాలి. పోపులో వేసుకొని పోపు కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకోవాలి. శనగల ప్రసాదం రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.